తెలుగు మీడియా అడ్డగోలుగా చీలిపోయింది. పార్టీల వారీగా మారిపోయింది. టీడీపీ అంటేనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ, వైసీపీ అంటే సాక్షి, టీవీ9, ఎన్టీవీ అన్నట్లు పరిస్థితి మారిపోయింది. టీడీపీ అనుకూల మీడియాను ఎల్లో మీడియాగా, వైసీపీ అనుకూల మీడియాను నీలి మీడియాగా అభివర్ణిస్తున్నారు. తటస్థ మీడియాను అయితే అవసరాలకు తగ్గట్టుగా మారే కూలి మీడియాగా పిలుస్తున్నారు. అయితే ఆ మీడియాల సంస్కృతి కూడా అలాగే ఉంది. అయితే ఈ పరిస్థితికి రావడానికి ముమ్మాటికి కారణం రాజకీయ పార్టీలే. అయితే కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మీడియా సంస్థలను బ్యాన్ జాబితాలో చేర్చడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. గతంలో మీడియాకు అత్యంత సన్నిహితుడు చంద్రబాబు. మీడియా సైతం ఆయనను ఎంతో గౌరవించింది. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబును విజనరీ నాయకుడిగా గుర్తింపు పొందడంలో మీడియా పాత్ర ఉంది. అటువంటి చంద్రబాబు ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలను నిషేధ జాబితాలో జత చేయడం ఆందోళన కలిగిస్తుంది. సాక్షి అనేది జగన్ సొంత మీడియా, కరపత్రం లాంటిది. అటువంటి మీడియాను బహిష్కరించడం సహేతుకమే అయినా టీవీ9, ఎన్టీవీలను బహిష్కరించడం మాత్రం కొంచెం అతి అవుతుంది. ఎందుకంటే అవి కొంతవరకు తటస్థంగా వెళుతున్నాయి. కానీ ఆ టీవీ ఛానల్ డిబేట్లకు టీడీపీ నేతలు హాజరు కాకూడదని ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. అటు వైసీపీ సైతం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ డిబేట్లకు నేతలు వెళ్లవద్దు అని ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఎన్టీవీతో పాటు టీవీ9 కు ప్రేక్షకాదరణ అధికంగా ఉంది. ఆ ఛానల్లో జగన్ కు అత్యంత ప్రాధాన్యం దక్కుతోంది. కానీ చంద్రబాబు, పవన్లకు ప్రాధాన్యం అంతంత మాత్రమే. అయితే ఈ విషయంలో చంద్రబాబు స్వయం కృతాపం ఉంది. వివిధ యాడ్లు, వ్యాపార ప్రకటనల విషయంలో ఆ మీడియా ఛానళ్లు అధికార పార్టీకి కొంత అనుకూలంగా పనిచేయవచ్చు. కానీ వాటిని బ్యాన్ చేయడం ద్వారా చంద్రబాబు ఆ ఛానళ్లలో కనిపించకుండా పోయారు. వాస్తవానికి టీడీపీ శ్రేణులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ ఛానళ్లను మాత్రమే చూస్తాయి. అటు వైసీపీ వారు సాక్షితో పాటు టీవీ9, ఎన్టీవీలను ఎక్కువగా చూస్తారు. అయితే తటస్థులు సైతం ఎన్టీవీ, టీవీ9 ఛానళ్లను విశ్వసిస్తారు. కనీసం అటువంటి వారి కోసమైనా చంద్రబాబు ఆ రెండు ఛానళ్ల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ పరంగా బ్యాన్ చేయడంతో పాటు డిబేట్లకు హాజరు కాకూడదని టీడీపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబు మీడియా పరంగా ఉన్న మంచి పేరును పోగొడుతుంది.